BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. మీరు అన్నారు కదా రాజా సాబ్ అసలు మారుతి గారు అనేసి. మారుతి గారు మంచి డైరెక్టరే కాదండి అది, కానీ ఇప్పటివరకు ఒక టాప్ హీరోలతో ఆయన అయితే సినిమాలు చేయలేదు. చిన్న హీరోలతోనే ఆయన సినిమాలు చేసి వచ్చారు. ప్రభాస్ హీరో అన్నప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో, అసలుకి వరల్డ్ వైజ్గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఆయన ఒక పాన్ ఇండియా హీరో. అంటే కల్కి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి మారుతి లాంటి ఒక డైరెక్టర్తో ఒక ప్రయోగం చేయడము, అది కూడా క్రైమ్ అండ్ కామెడీ మూవీ అని విన్నాను నేను. అది కొంత అంటే ప్రభాస్ దాని ద్వారా ప్రయోగం చేస్తే సక్సెస్ ఉంటుందంటారా? అది కూడా మారుతి గారితో. అంటే నేను చాలా లిమిటెడ్గా చెప్పాలండి రాజాసాబ్ గురించి, ఎందుకంటే దాన్ని రాజాసాబ్ హ్యాస్ ఇట్స్ ఆన్ మార్కెటింగ్ ప్లాన్. టూ మెనీ డీటెయిల్స్ చెప్పలేను. బట్ ఈ సినిమా ఈరోజు స్టార్ట్ అయింది కదండి, 2 years బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా. ఇది షెడ్యూల్ వైజ్ పోస్ట్ కల్కినే పీక్ షెడ్యూల్ ప్లాన్ ఉండింది. ఇది స్కేల్ వచ్చి ఎవరు ఊహించని స్కేల్లో తీసిన మూవీ అండి. స్టోరీ స్పాన్ కానీ, సెట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, వీటన్నిటితో పాటు మీకు కామెడీ ఎంటర్టైనర్. ఇది ప్రభాస్ గారిని ఒక డార్లింగ్లో చూసినట్టు చూస్తారు. ఒక అంటే లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ ఉంటాయి, దానికి మించిన హారర్ ఉంటుంది. ఇంతవరకు వరల్డ్లో తీయనంత సైజ్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ. మొన్న ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా పోస్ట్, దాని మీద ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరు. చెప్పాలంటే ప్రభాస్ కూడా పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసి అనేది అయితే బయట ఉన్న ప్రచారం సార్. అసలు మొన్న రిలీజ్ చేసింది వి జస్ట్ రిలీజ్డ్ గ్లిమ్స్లో ఇట్స్ నాట్ ద యాక్చువల్ కంటెంట్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ క్రియేటెడ్ కంటెంట్. అంటే మీకు అంటే దానికన్నా పెద్ద సెట్ ఉంటుంది మీకు చూపెట్టిన ఆ విజువల్లో చూపెట్టిన దానికన్నా. బట్ ఇట్స్ నాట్ ఎ వీడియోగ్రాఫ్డ్ కంటెంట్ అనమాట. ఇట్స్ అంటే ఒక ప్రభాస్ గారి లుక్ తప్పితే మిగతాదంతా ఇట్స్ జనరేటెడ్. రివ్యూస్ వైజ్ ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే మీకు ప్రభాస్ గారిని ఆ అపీరియన్స్లో చూడడం అన్నది ఇట్స్ ఎ హ్యూజ్ అప్లాజ్. కొంతమందికి ఇది గ్రాఫిక్స్ ఏమి ఇలా ఉన్నాయనేది, బట్ ఇట్స్ నాట్ గ్రాఫిక్స్, ఇట్స్ జస్ట్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ విజువల్ అనమాట అది. బట్ ఇట్స్ నాట్, ఆ సెట్ వచ్చేసి ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ వాట్ యూ కెన్ సీ ఆన్ ద విజువల్. అక్కడ ఒకటే మైనర్ ఫీడ్బ్యాక్ ఉంది, కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ అప్లాజ్ అంటే లుక్ వైజ్. అంటే గతంలో మీరు ప్రభాస్ది తెలుగు రైట్స్ మీరు కొన్నారు, బట్ అయితే దాంట్లో మళ్ళీ మీరు దాన్ని ఇతరులకు అమ్మినప్పుడు దాదాపు 30 నుంచి 40 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రభాస్ గారు మీకు రాజాసాబ్ మూవీ అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చారు అనేది అయితే బయట ప్రచారం సార్. దీని గురించి ఇదంతా గాసిప్ అండ్ స్పెక్యులేషన్. ఓకే సార్. నేను మీకు చెప్పినట్టు మేము రాజాసాబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఆదిపురుష్ రిలీజ్ టైంకి నేను 9 months ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ రాజాసాబ్. దీనికి దానికి దర్ ఇస్ నో రిలేషన్షిప్. అండ్ 100 కోట్లు పెట్టి 100 కోట్లు పోగొట్టుకునేంత మార్కెట్ ఇక్కడ లేదండి. అంటే 2023 ఈజ్ ఎ బ్రేక్ ఈవెన్ ఇయర్. నేను ఐ డెంట్ లూజ్ మనీ, లాభాల్లోనే ఉన్నారన్నమాట. బ్రేక్ ఈవెన్ అన్నాను. ఓకే, మీరంటే ఏదో ప్యాషన్తో మీరు వచ్చారు. అంటే మీ కుమార్తె టీజీ కృతిక అనుకుంటా సార్, కృతి ప్రసాద్. ఆవిడను కూడా ఎందుకు ఈ రంగంలోకి తీసుకొచ్చారు? ఆమె కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఏదో క్రియేటివ్. నాకున్న బిజినెస్లో టెక్, ఇన్ఫ్రా అండ్ మీడియా అండి. నేను క్లియర్గా నా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఐ విల్ టేక్ ఇట్ టు ద డిఫరెంట్ లెవెల్. మా అమ్మాయికి ఫండమెంటల్గా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైన్ ఆర్ట్స్. నేను ఎప్పుడు తీసుకురాలేదు. షీ హ్యాజ్ ఎ ఇంట్రెస్ట్, తను ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. అంటే తనకి ఏం రోల్ కావాలన్నది. సో డెఫినెట్గా ద ప్లాట్ఫామ్ ఈజ్ అవైలబుల్ ఫర్ హర్.